హలో అందరికీ నమస్కారం. నేను మీ రమేష్. సో, ఫైనల్‌గా ఏజీఎస్ హెల్త్ కేర్ నుంచి హైరింగ్ అయితే స్టార్ట్ అయితుంది. లైక్ వాక్ ఇన్. సో, దీని గురించి మనం డీప్‌గా తెలుసుకుందాం. సో, ఈ జాబ్ యొక్క రోల్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్‌వ్యూస్ ఉన్నాయి? అండ్ దీంట్లో బెనిఫిట్స్ ఏమిటంటో ప్రతి ఒక్కటి డీప్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ప్యాటర్న్ గూడా అంటే ఇంటర్వ్యూలో ఏ క్వెషన్స్ అడుగుతారో దాని గురించి కూడా తెలుసుకుందాం. సో, కంపెనీ నేమ్ ఏమో ఏజీఎస్ హెల్త్ అండ్ జాబ్ లొకేషన్ హైదరాబాద్ అండ్ జాబ్ టైప్ వాక్ ఇన్ అండ్ రోల్ కేటగిరీస్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్. సో, ఇది నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఏమో 50 అండ్ ఫ్రెషర్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అయితుంది. అండ్ క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీసీఏ, బీకామ్, బీబీఏ అండ్ బీఏ. సో, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022-2025 వరకు. అంటే ఎవరైతే 2020లో పాస్ అయ్యి ఇప్పటి వరకు జాబ్ రానోళ్ళు గూడా అప్లై జేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? ఏజీఎస్ హెల్త్ డైరెక్ట్ వాక్ ఇన్ ఫర్ బీపీఓ వాయిస్ ఫ్రెషర్స్. అండ్ ఇది అంటే బీపీఓ వాయిస్ ఫ్రెషర్స్‌కి హైర్ జేసుకుంటుంది. సో, ప్రాసెస్ ఏమో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ రోల్. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ జూసుకోండి. 5:30 పీఎం టు 2:30 ఏఎం ఆర్ 7 పీఎం టు 4 ఏఎం. అంటే నైట్ షిఫ్ట్స్, యూఎస్ షిఫ్ట్స్ బేస్డ్ ఉంటది. 2 వే ట్రాన్స్‌పోర్ట్ ఇస్తారు. లైక్ 15 కిలోమీటర్స్ రేడియస్ వరకు. అండ్ దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే టు అండర్స్ టు అడ్రెస్ ఔట్‌స్టాండింగ్ ఆర్ అసైన్డ్ ఏఆర్ త్రూ అనలైజ్ అండ్ ఫోన్ కాల్స్ యూజింగ్ అవైలబుల్ resources and utilize of all possible tools and applications available to take account to the next level of resolution. అంటే పేమెంట్ అయినా కరెక్టెడ్ సబ్మిషన్ అపీల్స్ గురించి పేషెంట్స్ ట్రాన్స్ఫర్స్ గురించి మనం అంటే ఫోన్ కాల్స్ లో వాళ్ళతో డిస్కస్ చేయాలి. అండ్ రిపోర్ట్ ట్రెండ్స్ అండ్ డినైల్స్, క్లెయిమ్స్, సబ్మిషన్స్, క్రెడెన్షియల్ ఇష్యూస్ అండ్ బిల్లింగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి వాళ్ళతో మనం కాల్‌లో మాట్లాడి డిస్కస్ జేయాలి. అండ్ ఇంకా ఏమేమున్నాయి రోల్స్ అండ్ టు యుటిలైజ్ పీ&పీస్ పాలిసీస్ ఎస్టాబ్లిష్ ఫర్ ద ప్రాసెస్ అండ్ ఆల్సో స్టే అప్‌డేటెడ్ అండ్ చేంజెస్ డన్ విత్ పీ&పీస్ పాలిసీస్. అంటే వాళ్ళ పాలిసీస్ అండ్ వాళ్ళ ప్రొసీజర్స్‌నే ఫాలో అవ్వాలి. ఏమైనా చేంజెస్ అయినా ఇగ మనం గూడా దానికి అడాప్ట్ అవుతూ ఫాలో అవుతూ ఉండాలి. టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మన్స్ బేస్డ్ ఆన్ ఫీడ్‌బ్యాక్ ప్రొవైడెడ్ బై ద రిపోర్టింగ్ మేనేజర్ అండ్ క్వాలిటీ ఆడిటింగ్ టీమ్. ఎప్పుడైనా ఒకటి గమనించండి. మనం ప్రతి ఫీల్డ్‌లో ఉండేటప్పుడు అక్కడ క్వాలిటీ చెక్ అనేది పక్కా జరుగుతది. అంటే మనం కరెక్ట్ జేశామా? ఏదైనా మిస్టేక్ జేశామా? వాళ్ళు ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఇస్తే దాని ప్రకారం మనం ఇంప్రూవ్ జేసుకోవాలి. ఇక్కడ జూడండి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ వోళ్ళు దీనికి ఎలిజిబుల్ లేరంట. అండ్ దీని స్కిల్స్ ఏందంటే గుడ్ రిటన్ అండ్ వర్బల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లెక్సిబుల్ టు వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అండ్ లాజికల్ థింకింగ్ రిక్వైర్డ్. ఇక్కడ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ డైరెక్ట్ ఉంటది గదా! ఫస్ట్ హెచ్ఆర్ ఇంట్రడక్షన్‌లో మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మనకు అడిగేది ఇంట్రడక్షన్ మెయిన్. ప్రతి ఎక్కడైనా సరే ఇంట్రడక్షన్ కంపల్సరీ. సో, నెక్స్ట్ హ్మ్. ఏదైనా ఒక టాపిక్ గురించి 5 మినిట్స్ మాట్లాడాలి. అంటే ఇంగ్లీష్‌లో. సపోజ్ నీ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే హైదరాబాద్ గురించి ఏంది. ఈ 2 అయితే ఇక్కడ మెయిన్ క్వెషన్స్. నెక్స్ట్ అసెస్‌మెంట్. గ్రామర్, ఆప్టిట్యూడ్ లైక్ రీజనింగ్, వ టైమ్, స్పీడ్.
ఇక యావరేజ్ ఇవి క్యాలిక్యులేట్ చేసి కొన్ని క్వశ్చన్స్. సో, ఇవి కొంచెం ప్రిపేర్ అవ్వాలి అసెస్మెంట్. మాక్సిమం ఈజీ ఉంటది. సో, జస్ట్ ఏందంటే ఒకసారి చూసుకుంటే మనకు కూడా హెల్ప్‌ఫుల్ అయితది. పర్సన్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్. ఇది జస్ట్ మనకొక యాప్‌లో ఇగ వాళ్ళు కొన్ని క్వెషన్స్ ఇచ్చి, దాంట్లో మనం స్పీక్ స్పీక్ అని జెప్తారు. ఇగ మనం గూడా మాట్లాడాలి. ఏమైనా ఒక టాపిక్ గురించి మనం గూడా జెప్పాలి. ఇది చాలామంది ఆహ్, చాలా సార్లు రాసే ఉంటారు పర్సన్ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఆపరేషనల్ అండ్ టెక్నికల్. మేనేజర్ ఇగ వాళ్ళతో ఫైనల్ ఇంటర్వ్యూ. దీంట్లో ఏముండదు గానీ, ఇవి 2 క్రాక్ జేస్తే ఇగ ఇక్కడి దాకా క్రాక్ జేస్తే ఇది ఈజీగా క్రాక్ జేసుకోవచ్చు. అండ్ దీనికి బెనిఫిట్స్ ఏంది? సాటర్‌డే, సండే ఫిక్స్‌డ్ వీక్ ఆఫ్స్. పీఎస్ఐ ఒస్తది. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటది. పెర్ఫార్మన్స్ బోనస్ ఉంటది. కాంపిటేటివ్ రెమ్యునరేషన్ ఉంటది. ఫ్రీ క్యాబ్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్ ఏజీఎస్ హెల్త్ ఆఫీస్‌కి ఎళ్ళొచ్చు. సో, ఎవ్రి క్యాండిడేట్ షుడ్ స్టే వితిన్ 15 కిలోమీటర్స్ ఫ్రమ్ ఏజీఎస్ హెల్త్ లొకేషన్. సో, ఈ ఏజీఎస్ హెల్త్ లొకేషన్ ఏమో నేను డిస్క్రిప్షన్‌లో దాని లొకేషన్ డీటెయిల్స్ పెడతాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్ యూ.